Hello. Hello, good evening, sir. Yeah, previous classes ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్లో? ప్లీజ్ కన్ఫర్మ్. No, sir. క్లియర్ చేశారు కదా. ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, లైక్ బిఓఎం బిల్ ఆఫ్ మెటీరియల్ ఏ విధంగా మనము ఓచర్ టైప్లో సెటప్ చేసుకోవాలి, ఐటమ్స్లో ఏ విధంగా సెటప్ చేసుకోవాలన్నది క్లియర్గా డిస్కస్ చేసాం. ఓకే, డన్. సో టుడే చూడండి పేజ్ నెంబర్ 85, గోడౌన్ ట్రాన్స్ఫర్. సో గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటే మనకి ఒకే చోట మనకి బ్రాంచెస్ ఉండవండి, ఒకే చోట గోడౌన్స్ ఉండవండి, ఒకే చోట లొకేషన్స్ ఉండవు. మూడు ఒకటే, లొకేషన్స్ అన్నా గోడౌన్స్ అన్నా బ్రాంచెస్ అన్నా. లైక్ ఇప్పుడు నాకు కడపలో మెయిన్ బ్రాంచ్ ఉందనుకోండి, సబ్ బ్రాంచెస్ బెంగళూరు, హైదరాబాద్లో ఉన్నాయి. సో మెయిన్ బ్రాంచ్ కడప నుంచి సబ్ బ్రాంచెస్కి స్టాక్ ఆర్ గూడ్స్ని ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, ఆ చేసిన స్టాక్ని ఏ విధంగా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్లకి మార్చినప్పుడు మనం స్టాక్ సమ్మరీ చెక్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఎందుకంటే మనం పర్చేజ్ చేసేటప్పుడే మెయిన్ గోడౌన్లో స్టోర్ చేసుకుంటాం, ఆ మెయిన్ గోడౌన్ నుంచి సబ్ గోడౌన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందనేది మనకి తెలియాలి అనేది జస్ట్ ఇక్కడ కాన్సెప్ట్, అంతకుమించి ఎక్కువైతే దీనిలో ఏమి ఉండదు. ఓకే, సో ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, డన్. లైక్ న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ వచ్చేసి గోడౌన్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, టూ ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ కామా 37 మీరు అక్కడ ఉండేది ఇవ్వండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. క్రియేట్ లెడ్జెస్. లెడ్జెస్ ఏమన్నాయి చెప్పండి వాటిలో? క్యాపిటల్ అకౌంట్ ఇస్ పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్, క్రియేటర్స్. ఇంకా రియల్ టైంలో జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. ప్రజెంట్ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. ఫర్నిచర్, నెక్స్ట్ శ్రీ ఫర్నిచర్ షాప్, క్రియేటర్స్. సో తర్వాత ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్, తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంకా రియల్ టైంలో ట్యాక్సెస్ అయితే ఉంటాయి, సిజిఎస్టీ, జిఎస్టీ. అక్కడ ఏం నేను ఇవ్వలేదు, బట్ రియల్ టైం అయితే ఇచ్చుకోవాలి మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ యూనిట్స్లోకి వెళ్ళండి. యూనిట్స్లో ఏమున్నాయి? అన్ని నెంబర్సే. స్టాక్ సమ్మరీ. ఓకే, ఫస్ట్ హార్డ్ డిస్క్. ఇక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, చేయండి. ట్యాక్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ట్రాన్స్ఫరే కాబట్టి నేనేమి ఇవ్వలేదు. జస్ట్ నేను 12 అని ఇస్తున్నాను. మెటీరియల్ అయితే ఏమి ఉండదు, బట్ నేను ఇస్తున్నాను ఇక్కడ. రియల్ టైంలో కన్ఫామ్గా ఉంటుంది. ఓకే,
board, నెక్స్ట్ ఎంటర్ ఎస్కేప్ ఇవ్వండి. ఇక్కడ గోడౌన్స్ లోకి వెళ్ళండి. గోడౌన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? పైన పర్చేజ్ చేసేటప్పుడు రా మెటీరియల్ గోడౌన్ ఉంది. తర్వాత థర్డ్ వన్లో ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. ఓకే, గోడౌన్ రా మెటీరియల్ గోడౌన్ చేసుకోవాలి. మరి రియల్ టైంలో మీకు ఎన్ని గోడౌన్స్ చేసుకోవచ్చు. ఎస్కేప్ వచ్చర్స్, ఫస్ట్ వన్ రిసిప్ట్ తీసుకోండి, క్యాపిటల్. సో అమౌంట్ ఎంత ఇక్కడ? 12 lakhs. నెక్స్ట్ పర్చేజ్ యూనిసాఫ్ట్ హార్డ్ డిస్క్. చూడండి, హార్డ్ డిస్క్ తీసుకుంటారా, ఇక్కడ గోడౌన్ అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి రా మెటీరియల్ గోడౌన్, క్వాంటిటీ 100, రేట్ వచ్చేసి 2300. మానిటర్ రేట్ వచ్చేసి 3500. అవసరతలు రా మెటీరియల్ గోడౌన్, నువ్వు స్టోర్ చేసుకునేటప్పుడే రా మెటీరియల్ గోడౌన్లో స్టోర్ చేసుకుంటాం. 100, రేట్ వచ్చేసి 3700. నెక్స్ట్ ప్రాసెసర్ P4, 100, రేట్ వచ్చేసి 5700. నెక్స్ట్ కీబోర్డ్, రేట్ వచ్చేసి 500. నెక్స్ట్ ర్యామ్ 25, 2000. దాని కింద ట్యాక్స్ ఇచ్చుకుంటాం. ఈ విధంగా మనము పర్చేజ్ చేయాలి. నెక్స్ట్ అదర్ వాచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పుడు స్టాక్ జర్నల్ తీసుకోవాలి. స్టాక్ జర్నల్, సోర్స్ కన్జంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్. ఓకే, ఇక్కడ ప్రాసెసర్ అతల మన దగ్గర 100 ఉన్నాయి. 100 నుంచి ఏ గోడౌన్లో స్టాక్ ఉంది? రా మెటీరియల్లో ఉంది. రా మెటీరియల్ నుంచి 25 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. రేటు మనం పర్చేజ్ చేసిన రేటే పడుతుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్, మనకి 50. నెక్స్ట్ మానిటర్ 50. నెక్స్ట్ కీబోర్డ్, నెక్స్ట్ ర్యామ్ 75. ఇటుపక్క ఏవైతే ఉన్నాయో అవే ఇటుపక్క కూడా ఇవ్వాలి. ప్రాసెసర్ అతల అసెంబ్లింగ్ గోడౌన్ 25, డిస్క్ మానిటర్ 50, కీబోర్డ్ 25, ర్యామ్ 75. ఇలా ఈ విధంగా మనము సోర్స్ కన్జంప్షన్ రా మెటీరియల్ గోడౌన్ నుంచి డెస్టినేషన్ ప్రొడక్షన్ అసెంబ్లీ గోడౌన్కి స్టాక్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ F7 ఫర్నిచర్ 20,000. సో ఇక్కడ వచ్చేసి శ్రీ ఫర్నిచర్ షాప్, క్యాష్ డిపాజిట్ 2 lakhs. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సేవ్. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1,
నెట్ లాస్ మనకి 5000 వస్తుంది. ఓకే, నో నీడ్. తర్వాత స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడండి, హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్లో 50 ఉన్నాయి, రా మెటీరియల్లో 50 ఉన్నాయి. కీబోర్డ్స్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్లో 25, రా మెటీరియల్లో 25. మానిటర్ 50 పర్చేజ్ చేసాం. సో లైక్ మనకి రా మెటీరియల్ నుంచి అసెంబ్లీకి 50 ట్రాన్స్ఫర్ చేసాం. ప్రాసెసర్ అట్లా 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ 25, రా మెటీరియల్ 75 ఉన్నాయి. ప్రాసెసర్ P4 100 ఉన్నాయి, 100 వచ్చేసి రా మెటీరియల్లో అలాగే ఉన్నాయి, అసెంబ్లీకి పంపించలేదు. తర్వాత రా మెటీరియల్ నుంచి అసెంబ్లీకి 75 పంపించేసాం. ఈ విధంగా ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ షో చేస్తుంది. డాష్బోర్డ్లోకి వెళ్తే ఎంఐఎస్ రిపోర్ట్స్ చూపిస్తాయి. కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్డ్స్, ఇవంతా కూడా మనకి ఇక్కడ షో చేస్తుంది. ఈ విధంగా మనము స్టాక్ని వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్, వన్ గోడౌన్ టు అనదర్ గోడౌన్, వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్కి మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్మా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? గోడౌన్ ట్రాన్స్ఫర్లో ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్? అర్థమైందమ్మా గైస్? ఎస్ సార్. క్లియర్? Yes, sir. Yes, sir. Suresh, yeah, Satish, Soumya, Bhargavi, any doubts, ma? Yeah, done, guys.